ఓ చిన్న కథ, అందులో ఓ పెద్ద జీవిత సత్యం. దాన్ని ఈరోజు మనం కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనం చేసే ప్రతి పని, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, తిరిగి మన దగ్గరికే వస్తే భలే ఉంటుంది గదా ఆలోచన. మనమిప్పుడు తెలుసుకోబోయే కథ సరిగ్గా ఇదే సూత్రం మీద ఆధారపడుంటుంది. ఇది మన సామాజిక సంబంధాల్లోని ఓ ప్రాథమిక నియమాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సరే, అస్సలు కథలోకి దూకే ముందు దాని వెనకున్న అస్సలు సూత్రమేంటో ఒక్కసారి చూద్దాం. దీన్నే కొంతమంది బూమరాంగ్ ఎఫెక్ట్ అంటారన్మాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఈ ప్రపంచానికి ఏదిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు. అంతేగదా? సరే, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. మరి ఈ బూమరాంగ్ని మొదటిసారి విసిరిందెవరో తెలుసా? మన నక్క. అదెలాగో చూద్దాం పదండి. మన కథలో మొదటి పాత్ర ఓ జిత్తులమారి నక్క. దానికి తన తెలివితేటల మీద భలే గర్వమనమాట. కేవలం కడుపు నింపుకోవడం దాని ఉద్దేశం కాదు. తన స్నేహితురాలైన కొంగను అందరి ముందు అవమానించి తన గొప్పతనాన్ని చాటుకోవాలనుకుంది. ఇక చూడండి, ఆతిథ్యం పేరుతో నక్క చేసిన హడావుడి మామూలుగా లేదు. నోరూరించే చికెన్ పులుసు, ఘుమఘుమలాడే సూపు, ఆ పైన తియ్యటి పాయసం, ఇలా ఒక అద్భుతమైన విందునే ఏర్పాటు చేసింది. పైకి చూస్తే మాత్రం అబ్బో ఎంత మంచి ఆతిథ్యమిస్తోందో అనిపించేలా ఉంది. అయితే అసలు ప్లాన్ ఇక్కడే ఉంది. నక్క వేసిన పథకం చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించినా దాని వెనుక చాలా క్రూరమైన ఆలోచన ఉంది. తన స్నేహితురాలి బలహీనతనే తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూసిందనమాట. పాపం కొంగ తన పొడవాటి ముక్కుతో ఆ పళ్ళెంలోంచి ఒక్క ముద్దు కూడా తినలేకపోయింది. ఓవైపు కడుపులో ఆకలి, మరోవైపు మనస్సు నిండా అవమానం. భారంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. నక్క చేసిన మోసమేంటో కొంగకు పూర్తిగా అర్థమైంది. కాని ఆ క్షణంలో ఏమీ చేయలేని నిస్సహాయత. నక్క చేసిన పనికి కొంగకు చాలా బాధేసింది. కాని ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. దానికి బదులుగా నక్క చేసిన తప్పేంటో దానికి అర్థమయ్యేలా సరిగ్గా అలాంటి పాఠమే నేర్పాలని డిసైడ్ అయింది. ఇది పగ తీర్చుకోవడం కాదు, ఒక రకంగా చెప్పాలంటే చేసిన తప్పును సరిదిద్దడం లాంటిది. సరే, ఈసారి వంతు కొంగది. నక్కకు ఏమాత్రం తగ్గకుండా అంతే రుచికరమైన ఘుమఘుమలాడే చేపల పులుసు, పాయసంతో అదిగూడా విందుకు పిలిచింది. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. కొంగ కూడా అచ్చం నక్క ప్లాన్నే కాపీగొట్టింది, కాని ఒక చిన్న మార్పుతో. ఈసారి భోజనం వెడల్పాటి పళ్లెంలో కాదు, పొడవాటి సన్నని మెడ ఉన్న ఒక కూజాలో వడ్డించింది. ఇప్పుడు చూడండి, సీన్ మొత్తం రివర్స్. నక్కకు ఆ ఘుమఘుమలాడే వాసన ముక్కుపుటాలను అదిరిస్తోంది. కాని తన తలని ఆ సన్నటి కూజాలోకి పెట్టలేకపోయింది. ఆకలితో అల్లాడిపోవడం తప్ప పాపం ఏమీ చేయలేకపోయింది. ఈ రెండు విందులను మనం పక్కపక్కన పెట్టి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంగ ఎంత తెలివిగా నక్కకు బుద్ధి చెప్పిందో. ప్రతిదీ అద్దంలో చూసినట్టుంది కదూ. చర్యకు ప్రతిచర్య ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. సరే, ఇక మనం కథలో చివరి భాగానికొచ్చేశాం. నక్క విసిరిన ఆ బూమరాంగ్ తిరిగి తన దగ్గరికే ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. తాను కొంగకు ఎలాంటి అనుభవాన్నిచ్చిందో సరిగ్గా అదే అనుభవం తనకు ఎదురయ్యేసరికి నక్కకు జ్ఞానోదయమయ్యింది. అప్పుడు తెలిసొచ్చింది తన తప్పేంటో. సిగ్గుతో తలదించుకుంది. అంటే కొన్నిసార్లు పాఠమనేది మాటల్లో చెప్తే కాదు, ఇలా అనుభవంలోకి వస్తేనే బాగా అర్థమవుతుంది. సో, ఈ కథ మొత్తం సారాంశం ఒక్కటే. మనం ఏదిస్తామో తిరిగి అదే పొందుతాం. ఇది జీవితంలో ఒక ప్రాథమిక సూత్రం. దీన్నే మనం కర్మ సిద్ధాంతమనొచ్చు, లేదా సింపుల్గా యాక్షన్కు రియాక్షన్ అనొచ్చు. ఇతరులను మోసం చేసి గొప్పవాళ్లమనుకోవటం తెలివితేటలు కాదు, అది మూర్ఖత్వం. ఎందుకంటే ఆ మోసం ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు మనకే తిరిగి తగులుతుంది. నిజమైన తెలివి ఎప్పుడూ న్యాయంగా ఉండటంలోనే ఉంటుంది. అందుకే ఈ చిన్న కథ మనకు చాలా పెద్ద పాఠాలు నేర్పుతుంది. మనం చేసే ప్రతి పనికి ఒక పర్యవసానముంటుందని, ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుందనే గుర్తుచేస్తుంది. చూశారా, ఈ ప్రాచీన కథ మనకొక ప్రాథమిక సామాజిక సూత్రాన్ని ఎంత చక్కగా చెప్పిందో. మనం ఏది ఇస్తామో అదే పొందుతాం
అనే ఈ బూమరాంగ్ ప్రభావం ఈ రోజుల్లో మన చుట్టూ మన జీవితాల్లో ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం.